హలో ఆల్. నేను మీ రచన వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఇప్పుడు తెలంగాణలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ముఖ్యంగా రూరల్ ఏరియాస్ తగ్గిపోతూ ఉందని, ముఖ్య ప్రత్యేక తెలంగాణని సాధించుకున్న తర్వాత కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుందని కొన్ని నివేదికలు చెప్తూ ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పుడు తెలంగాణలో 5,800 గవర్నమెంట్ స్కూల్స్‌లో ఒక్కరే టీచర్ 18 సబ్జెక్ట్స్‌ని హ్యాండిల్ చేస్తూ డిఫరెంట్ క్లాసెస్ వాళ్ళకి బోధిస్తూ ఉన్నారు. పోతే మొత్తం ఈ జాబితాలో అయితే తెలంగాణ 8థో ప్లేస్‌లో ఉంది. ఉత్తరప్రదేశ్‌ని, మహారాష్ట్రని, ఛత్తీస్‌గఢ్‌ని, బీహార్‌ని, గుజరాత్‌ని ఈ సింగిల్ స్కూల్స్‌లో అయితే తెలంగాణ క్రాస్ చేసింది. ఇప్పుడు అన్నిట్లో పోల్చుకుంటే మధ్యప్రదేశ్ టాప్ పొజిషన్‌లో ఉంది. సెకండ్ పొజిషన్‌లో వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఉంది సింగిల్ టీచర్ దాంట్లో. సో, ఈ నేపథ్యంలో ఆంధ్రాతో పోలిస్తే కొంచెం బెటర్‌గా ఉన్నప్పటికీ, తెలంగాణ మాత్రం ఈ విషయంలో ఈ సింగిల్ టీచర్ ఎందుకంటే, ఆంధ్రాలో గాని, తెలంగాణ గాని మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కొంత ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం గాని, ఇంకా కొంత అభివృద్ధి పరంగా అక్కడ చంద్రబాబు నాయుడు అండ్ కూటమి పాలన వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తుంది. విద్యాపరంగా సింగపూర్‌లో చేస్తామని అక్కడ. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి హైదరాబాద్‌ని ఒక స్మార్ట్ సిటీగా, ఫ్యూచర్ సిటీ అని చెప్పి చేస్తూ ఉన్నారు. సో, ఈ నేపథ్యంలో ఇలా తెలుగు రాష్ట్రాలు 2 కూడా ఒక పక్కన ఏపీ కూడా సెకండ్ ప్లేస్, సిక్స్త్ ప్లేస్ కాబట్టి, ఎందుకు ఈ స్టాఫ్ రిక్రూట్‌మెంట్‌లో మాత్రం ఎందుకు ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి? ఓ పక్కన పిల్లలకి ఫ్రీగా మిడ్ డే మీల్స్ అని ఎన్నో ఇస్తూనే ఉన్నారు ఎప్పటినుంచో. కానీ స్టాఫ్ విషయంలో మాత్రం ఎందుకు ఈ నెగ్లిజెన్స్ జరుగుతుంది? అంటే ఈ ఉద్యోగాన్ని ఫుల్‌ఫిల్ చేయడంలో టెక్నికల్ డిఫికల్టీస్ ఉన్నాయా? లేకపోతే రిసోర్సెస్ డిఫికల్టీస్ ఉన్నాయా? అసలు దీనికేమైనా పరిష్కార మార్గాలున్నాయా? ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి సుధా మురళి గారున్నారు. మ్యాథ్స్ టీచర్‌గా చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ స్కూల్‌లో. అలాగే మంచి కవయిత్రి గూడా. అలాగే చలసాని నరేంద్ర గారు సీనియర్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్. సో, సుధా మురళి గారు మీరు చెప్పండి. ముందు మీతో మొదలు పెడదాం. మీరు టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్‌లోనే చేస్తూ ఉన్నారు గాబట్టి, గవర్నమెంట్ టీచర్స్ ఫేస్ చేసే ఇబ్బందులన్నీ మీకు తెలుసు. ముందుగా ఈ స్టాఫ్ రిక్రూట్‌మెంట్‌లో ఎందుకు సింగిల్ టీచర్ రన్ చేసేటువంటి స్కూల్ సంఖ్య ఎందుకు పెరుగుతూ ఉంది తెలుగు రాష్ట్రాల్లో? మెయిన్ చెప్పాలి అంటే ల్యాక్ ఆఫ్ చిల్డ్రన్ ఒకటి. ఇంకా హ్యూజ్ ప్రైవేట్ స్కూల్స్ ఒకటి. ఈ రెండిటికి ఎక్కడ రేషియోలో పొంతన అనేది కుదరడం లేదు. పిల్లలు ఒక ఏరియా తీసుకున్నప్పుడు అయితే, ఈ ఏరియాలో ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది ఉంటారు, దానికి సంబంధించిన గవర్నమెంట్ స్కూల్స్ ఎంతున్నయి, దానికి సంబంధించినటువంటి ప్రైవేట్ స్కూల్స్ ఎంతుంటున్నాయి. ప్రైవేట్ స్కూల్స్ పరంగా ఎందుకు పేరెంట్స్ దానికి మొగ్గు చూపుతున్నారు అంటే, ఒకటి వాళ్ళు ఏర్పాటు చేసేటువంటి ట్రాన్స్‌పోర్ట్ కాదు. అంటే అమౌంట్ తీసుకుంటున్నారు. కట్టే అమౌంట్ మాత్రం భయంకరమైనటువంటి అమౌంట్ కడుతున్నారు. ఆ అమౌంట్‌కి వాళ్ళేం ఫెసిలిటీ ఇప్పుడు నేనున్నటువంటి ఏరియా, ఈ రూరల్ ఏరియాలు ఇటువంటి ఏరియాస్ తీసుకున్నప్పటికైతే, పేరెంట్స్ ఇద్దరు కూడా ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ అంటే ఇన్ ద సెన్స్ ఏంటి? వాళ్ళు డైలీ వర్కర్స్ అయుంటారు. ఏదో ఒక జాబ్‌కి మార్నింగ్ 8కెళ్ళి ఈవినింగ్ 6కి రావడం ఇట్లాంటి ఫెసిలిటీ ఉంది. అటువంటప్పుడు ఆ పేరెంట్స్ ఏం కోరుకుంటారు? వాళ్ళ పిల్లల యొక్క సేఫ్టీ ఎక్కువ కోరుకుంటారు. ఎక్కువ టైమ్ స్కూల్‌లో స్పెండ్ చేయడం కూడా కోరుకుంటారు. ప్లస్ ఆ ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ ఏదైతే ఉంటుందో వెళ్లి తీసుకురావడం, వాళ్ళని దించడం అనేది వీళ్ళకి బర్డెన్ లేకుండా ఉండాలి అని చెప్పేసని కోరుకుంటారనమాట. ఆ రకంగా వీళ్ళేం చేస్తున్నారు, మనకి ప్రైవేట్ స్కూల్స్‌ని ఆప్ట్ చేసుకోవడం మొదలుపెడుతున్నారు. ప్రైవేట్ స్కూల్‌కి ఎప్పుడైతే రికగ్నైజేషన్ ఇస్తున్నారో, ఆ ప్రైవేట్ స్కూల్స్ ఆటోమేటిక్‌గా పేరెంట్స్ మీద పడిపోయి ఏవో ఒకటి చూపిచ్చేసి, ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్‌లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు రావడం లేదు అంటే బికాస్ ఆఫ్ దిస్. మేమైతే ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ చేయలేము. ఎందుకు? మన దగ్గర అమౌంట్ లేదు. గవర్నమెంటు బసెస్ ఇస్తున్నా కానీ, అది అరాకొరా బస్సులు ఇవ్వడం వల్ల, ఆ బస్సులు కూడా టైంకి రాకపోవడం వల్ల, ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ గవర్నమెంట్ స్కూల్స్ ప్రొవైడ్ చేయలేకపోతుంది. ఇంకా చిన్న పిల్లలకి హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయలేకపోతుంది. దీంతోటి మేజర్ నంబర్ ఆఫ్ పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్స్‌కి వెళ్ళిపోవడం. అదే ఏది ఫస్ట్ క్లాస్ టు ఫిఫ్త్ నేను చెప్పేది. ఇంటర్మీడియేట్ ఆ రేంజ్‌లో అయితే అది ఇంకా దాని యొక్క ఇది వేరే ఉంటుందన్నమాట. సో, ఫస్ట్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్ ఎప్పుడైతే ప్రైవేట్ స్కూల్స్‌కి ఆప్ట్ చేసుకోవడం మొదలుపెట్టారో, ఇక్కడ చిల్డ్రన్ రేషియో పడిపోతుంది. ఆటోమేటిక్‌గా చిల్డ్రన్ రేషియో పడిపోవడం వల్ల టీచర్ రిక్రూట్‌మెంట్ మీద కూడా ప్రభావం చూపెడుతూ ఉంది. ఆ టీచర్ రిక్రూట్‌మెంట్ కూడా పల్సన్ అయిపోతుంది. ఈవెన్ 10 మెంబర్స్ పిల్లలున్నా, 36 మెంబర్స్ పిల్లలున్నా గానీ సింగిల్ టీచర్‌నే ఇస్తూ ఉన్నారనమాట. ఈ సింగిల్ టీచర్ ఎంత న్యాయం చేయగలుగుతారు? ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? సెక్షన్‌కి 40 మెంబర్స్ ఉంటేనో, లేదంటే క్లాస్‌కి 40 మెంబర్స్ ఉంటేనో ఒక టీచర్‌ని ఇస్తాము అంటున్నారు. అదే స్కూల్ మొత్తానికి 40 మెంబర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? 1-5 ప్రైమరీ క్లాసెస్‌లో. అది మేజర్ ప్రాబ్లమే కదా! ఇప్పుడు పిల్లల్ని నువ్వు 40 మందిని చూపించమంటావు. 20 మంది ఉన్న దగ్గర ఫెసిలిటీస్ ఉండవు. 40 మంది ఉన్న దగ్గర ఫెసిలిటీస్. ఫెసిలిటీస్ అంటే నేను చెప్పేది స్కూల్ సరౌండింగ్స్ కాదు. వాళ్ళు రావడానికి, పోవడానికి ఉన్నటువంటి ఫెసిలిటీస్. మిడ్ డే మీల్ ఇస్తున్నారు బానే ఉంది. బుక్స్, షూస్, బ్యాగ్స్ అన్నీ ఇస్తున్నాం బానే ఉంది. బట్ వాళ్ళ మెయిన్ సోర్స్ ఏంటి? వాళ్ళు రాకపోవడం, పోవడం. దీనికి సంబంధించినటువంటి
మేజర్ ఎలిమెంట్స్ మనం ఎప్పుడైతే ప్రొవైడ్ చేయగలుగుతామో అప్పుడు ఆటోమేటిక్‌గా పిల్లలు గవర్నమెంట్ స్కూల్ వైపు మొగ్గు చూపడం జరుగుతుంది. ఎప్పుడైతే పిల్లలు గవర్నమెంట్ స్కూల్‌కి మొగ్గు చూపడం జరుగుతుందో రిక్రూట్‌మెంట్ కూడా దానికి సంబంధించే ఉంటుంది. ఇది నాకు నా సరౌండింగ్స్‌లో ఉన్నటువంటి చాలా పెద్ద ప్రాబ్లమ్. ఎంత మేము పిల్లల ఇళ్ళకెళ్ళి ఎంత చెప్పినా కానీ ఆ పేరెంట్స్ అస్సలు పంపియడానికి ఒప్పుకోరు. ఇంకొకటి సేఫ్టీ ప్రికాషన్స్. సేఫ్టీ ప్రికాషన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎలా చెప్పాలి? గవర్నమెంట్ స్కూల్స్‌కి, ప్రైవేట్ స్కూల్స్‌కి ఉన్న తేడా పీఈటీ. మెయిన్ ఎలిమెంటరీ స్కూల్స్‌లో అయితే పీఈటీ మాస్టర్ పెద్దగా ఉండరు. ఉన్న వాళ్ళే మనకి పీఈటీ కూడా రన్ చేస్తుంటారు. పీఈటీ మాస్టర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, డిసిప్లిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గానివ్వండి, లేదంటే ఆఫ్టర్ స్కూల్ అవర్స్ కానివ్వండి, ఏదైనా ఒక హాఫ్ అన్ అవర్ అలా వాళ్ళ ఆటో వచ్చేదానికి వెయిట్ చేయాలన్నా, వాళ్ళ పేరెంట్స్ వచ్చేదానికి వెయిట్ చేయాలన్నా కొంచెం చూసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. బట్ ఈ సింగిల్ టీచర్ ఉన్న దగ్గర ఎట్లా అవుతుందంటే, ఇటు పిల్లల్ని వాళ్ళ హెల్త్ ఇష్యూస్ పరంగా కానివ్వండి, లేదా వాళ్ళ ఇతర అవసరాల పరంగా కానివ్వండి, చూసుకోవడానికి వీళ్ళకి అవకాశం ఉండడం లేదు. ఎందుకు నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎక్కువ ఉండడం వల్ల, సింగిల్ టీచర్ అవ్వడం వల్ల, ప్లస్ ఈవిడకి లీవ్‌లు పెట్టుకునే అవకాశం కూడా ఉండలేదు. దానివల్ల ఆవిడ గానివ్వండి, ఆయన గానివ్వండి ఎవరైనా గానివ్వచ్చు. వాళ్ళ మెంటల్ స్ట్రెస్ గూడా ఈ స్కూల్‌లోనే చూపించడం వల్ల గూడా ఏమవుతుందంటే, పిల్లల పట్ల సరైనటువంటి అంటే అనుకున్నంత ఎక్కువగా మనం కేర్ తీసుకోలేకపోవడం గూడా. ఇది ప్రైవేట్ స్కూల్‌లో కొద్దిగా అంటే పేరెంట్స్ ఎళ్లి కనీసం అడగడానికో ఏదో ఒకటి ఉంటుందని ఇక్కడైతే వచ్చి అడుగుతారు. మేమే పిలుస్తాం. రండి నాయనా రండి. మీ పిల్లలు ఎలా చదువుతున్నారో చూడండి. వచ్చి కనుక్కోండి. వాళ్ళ ఆహ్, ప్రోగ్రెస్ ఎలా ఉంది? వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది? ఇవన్నీ కనుక్కోండి అంటే ఇక్కడ పేరెంట్స్‌కి రావడానికి తీరికుండదు. అదే ప్రైవేట్ స్కూల్‌లో అయితే అట్‌లీస్ట్ వాళ్ళేదన్నా రెస్పాన్స్ అవుతారనో మరి ఎందుకో నిర్ణయం తీసుకున్నారో తెలీదు. నా దృష్టిలో ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లమ్ మాత్రం ట్రాన్స్‌పోర్ట్ అండి. ఎప్పుడైతే ట్రాన్స్‌పోర్ట్ గవర్నమెంట్ ఇష్యూ. స్కూల్‌లో కూడా ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ ఇచ్చి చూస్తారో ఆటోమేటిక్‌గా స్ట్రెంత్ పెరుగుతుంది. స్ట్రెంత్‌కి తగ్గట్టుగా టీచర్ రిక్రూట్‌మెంట్ కూడా జరిగే అవకాశాలుంటాయి. నరేంద్ర గారు మీరు డైరెక్షన్. చెప్పండి. సుధామురళి గారు గవర్నమెంట్ టీచర్‌గా చేస్తూ స్వయంగా క్యాంపెయినింగ్‌గా చేసేటప్పుడు ఉండేటువంటి సాధక బాధకాలు, ఇబ్బందులు ముఖ్యంగా ట్రాన్స్‌పోర్ట్ గావచ్చు, తక్కువ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండడం వల్ల గవర్నమెంట్‌కి కూడా ఎక్కువ టీచర్స్‌ని అలొకేట్ చేయడానికి స్టూడెంట్ ఈస్ టు టీచర్ రేషియో ప్రకారం పోతా ఉంది. దాని ప్రకారం ఒక సింగిల్ టీచర్ ఇంతమందికి ఇన్ని సబ్జెక్ట్స్ టీచ్ చేయడం అనేది కూడా కొంచెం డిఫికల్ట్. ప్లస్ ట్రాన్స్‌పోర్ట్ లాంటి ఇష్యూస్ చెప్పారు. జనరల్‌గా మీరు బయట నుంచి ఒక అనలిస్ట్‌గా చూసినప్పుడు మీరేమనుకుంటున్నారు? మన తెలంగాణ ఏర్పడినప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో, వాళ్ళు ఒక స్లోగన్ ఇచ్చారు. కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని. అదే రాష్ట్రంలో అసలా పెద్ద పెద్ద ఈ కార్పొరేట్ స్కూల్స్ అనేది లేకుండా అన్ని గవర్నమెంట్ స్కూల్స్‌ని కూడా వాటితో పాటు అభివృద్ధి చేస్తామని చెప్పి. అయితే ఆ విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసి అసల 10 సంవత్సరాల పాటు దాదాపు టీచర్స్ రిక్రూట్‌మెంటే లేకుండా అసల ఉన్నట్టు రేషనలైజేషన్ పేరుతో స్కూల్స్‌ని అమాల్గమే చేసేసి మొత్తం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్స్ సంఖ్యను బాగా గణనీయంగా తగ్గించారు. టీచర్స్ రిక్రూట్‌మెంట్ పట్ల ఏ విధంగా కూడా ఆసక్తి చూపించకపోవటం వలన ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది తెలంగాణలో ముఖ్యంగా అప్పటి నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ, సమస్యలు ఎదుర్కొంటూ వస్తుంది. అయితే ఇది ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద ఈ ప్రభుత్వం యొక్క శ్రద్ధ తగ్గిపోవటం కేవలం ఇదొక కారణమైతే తెలంగాణలో, అలా భారతదేశం మొత్తం మీదే నూతన ఆర్థిక సంస్కరణల సమయం దగ్గర నుంచి విద్యా, వైద్య రంగాల్లో ప్రభుత్వం పెడుతున్నటువంటి పెట్టుబడులు ఏదైతే ఉందో లేదా ఖర్చు ఏదైతుందో తగ్గిపోతూ వస్తూ గవర్నమెంట్ విత్‌డ్రా అవుతూ వస్తుంది పట్టించుకోకుండా. ప్రైవేట్ సెక్టార్‌కి వదిలేస్తుంది ఈ ఫీల్డ్‌ని. దీనివల్ల మొత్తం మీద విద్యా నాణ్యతతో గాని, టీచర్స్ యొక్క నాణ్యతతో గాని, క్వాలిటీలో గాని చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇవాళ కూడా భారతదేశంలో సగం మంది పైగా విద్యార్థులు ప్రైమరీ ఎడ్యుకేషన్‌లో ప్రైవేట్ స్కూల్స్‌లోనే దేశంలో చదువుతున్నారు. ఈ విషయాన్ని నూతన విద్యా 2020లో వచ్చినటువంటి నూతన ఆహ్, విద్యా విధానం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఉందో, వాళ్ళు కూడా దీన్ని పరిగణలోకి తీసుకున్నట్టు కనిపించలేదు. 2020లో నూతన విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2 రోజులకే ఆనాటి రాష్ట్రపతి ఉన్నటువంటి ఆయన ఒక మాట చెప్పారు. బడ్జెట్‌లో 6% జీడీపీలో 6% నిధులు విద్యకి కేటాయిస్తే మాత్రమే ఈ నూతన విద్యా విధానం అనేది అమలవుతుంది. ఆ విధంగా నిధులు కేటాయించకుండా ప్రభుత్వం ఎన్ని చెప్పినప్పుడు కూడా, ఎన్ని మార్పులు తీసుకొచ్చినప్పుడు కూడా అదంతా వృధా ప్రయాస అవుతుంది. ఉపయోగం ఉండదని నేరుగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆనాడు చెప్పారు. అయితే ఆ దిశలో ప్రభుత్వం నిధులు కేటాయించడం గాని, బడ్జెట్‌లో ఎక్కడో కూడా నూతన విద్యా విధానం అమలు చేయడానికి అవసరం నిధులు ఇవ్వటం గాని చేయలేదు.
పైగా సర్వశిక్ష అభియాన్ పేరుతో వాజ్పేయి ప్రభుత్వం దేశంలో ప్రైమరీ ఎడ్యుకేషన్ స్ట్రెంథన్ చేయడం కోసం, విద్యా ప్రమాణాలు పెంచడం కోసం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కూడా కాలక్రమంలో గత 10 సంవత్సరాలుగా డైల్యూట్ అవుతూ వచ్చినాయి. ప్రభుత్వం యొక్క నిధుల యొక్క కేటాయింపు కూడా తగ్గిపోతూ వచ్చింది. ఇవన్నీ కారణాల వలన ప్రైమరీ ఎడ్యుకేషన్ బాగా దెబ్బతింటుంది. అయితే అందుకనే ఇవాళ వాస్తవానికి గవర్నమెంట్ పాఠశాలలో మంచి అర్హత ఉన్నటువంటి క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటున్నారు. అక్కడ సౌకర్యాలు బాగుంటున్నాయి, మంచి భవనాలు ఉంటున్నాయి. కనీసం ఆడుకునేటువంటి క్రీడా స్థలం కూడా ప్రైవేట్ స్కూల్లో ఉండదు. అయినప్పుడు కూడా స్లమ్ ఏరియాస్ లో కూడా తమ పిల్లల్ని బడ్జెట్ స్కూల్స్ అంటారు. ప్రైవేట్ స్కూల్స్ అంటే కార్పొరేట్ స్కూల్స్ కాకుండా వాటిలో చేర్పించడం కోసం పిల్లలు ఆసక్తి చూపిస్తున్నారు. దీనివల్ల ఇంత ముందు పూర్వంలో అయితే 10 సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభంలో టీచర్లే స్వయంగా విద్యార్థులకి వెళ్ళి తల్లిదండ్రులు ఒప్పించి రిక్రూట్మెంట్ అడ్మిషన్ చేపిస్తుండేవారు. అటువంటి ప్రయత్నాలు ప్రభుత్వం కూడా ఈ పాఠశాలని బలోపేతం చేయడం కోసం, వాటి నాణ్యత పెంచడం కోసం ప్రయత్నం జరగట్లేదు. ముఖ్యంగా టీచర్స్ కి చదువు చెప్పడంతో పాటు అనేకమైనటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు కూడా, అది సెన్సస్ కావచ్చు, లేకపోతే ఎలక్షన్ టైంలో డ్యూటీలు కావచ్చు, లేకపోతే ఓటర్స్ లిస్ట్ కావచ్చు, సర్వేలు చేయడం కావచ్చు, ఇవన్నీ పడటం వలన వాళ్ళ యొక్క దృష్టి కూడా కొంచెం డైవర్ట్ అవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. దానివల్ల దాని విద్యా ప్రమాణాల మీద డైరెక్ట్ గా ప్రభావం చూపిస్తుంది. వీటన్నిటిని కూడా అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు కూడా వాటిని ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా పట్టించుకుంటున్నటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఫౌండేషన్ విద్యారంగానికి. దాని పట్ల ప్రభుత్వం అవసరమైన నిధులు, ప్రభుత్వం ఎంతసేపు ప్రైవేట్ కళాశాలలు, ప్రైవేట్ విద్యా సంస్థలు వాటి పట్ల చూపిస్తున్న ఆసక్తి, ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ టీచర్స్ ఉండి చాలా చోట్ల ఇవాళ కేవలం స్కూల్స్ లోనే కాదు, కాలేజ్ యూనివర్సిటీస్ లో కూడా రిక్రూట్మెంట్ లేదు ఎక్కడ గత 10 ఏళ్ళుగా. దానివల్ల క్వాలిఫైడ్ టీచర్స్ అనేది అన్ని చోట్ల కూడా సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్యని పూరించడం కోసం ఎదుర్కోవడానికి ప్రభుత్వంలో చిత్తశుద్ధి మనకి కనిపించట్లేదు. ఇది కేవలం దీని మీద ప్రభుత్వం సీరియస్ గా దీని మీద తగినట్టు కసరత్తు చేసే తప్పితే ఈ ప్రాథమిక విద్యల్ని నిలబెట్టడం అనేది సాధ్యం కాదనుకుంటున్నాను. థ్యాంక్ యూ నరేంద్ర గారు. సుధామురళి గారు, మీరు చెప్పండి. మీరు ఇందాక ట్రాన్స్‌పోర్ట్ ఒకటి ఒక మెయిన్ ప్రాబ్లమ్ గా చెప్పారు. అయితే ఇంకొకటి మీడియం మేడం. మీడియం. ఇంకొకటి సుధా గారు ఒక క్వెషన్. నరేంద్ర గారు ఇంకొక పాయింట్ తీసుకొచ్చారు. ఎవరైతే గవర్నమెంట్ టీచర్స్ ఉంటారో ఇదివరకు ఒక జనరల్ పర్సెప్షన్ ఉండేది. నాట్ ఓన్లీ ఆన్ టీచర్స్, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ చాలా లీజర్ టైం ఉంటుంది అన్నటువంటి ఒక మిత్. మేబీ కొన్ని సినిమాల్లో కూడా దాన్ని ఎగ్జాగరేట్ చేయడం ఇదంతా జరిగింది. సో ఈ నేపథ్యంలో సార్ కూడా చెప్పారు చాలా జనాభా లెక్కలు కావచ్చు, మిగిలిన ఎన్నో పనులు, ఎలక్షన్ డ్యూటీస్ కావచ్చు, అడిషనల్ గా టీచర్స్ మీద ఎప్పుడు పడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కువ స్టాఫ్ ఉంటే ఓకే. మీరు అన్నట్టు పెద్ద పెద్ద స్కూల్స్ అయ్యండి, గవర్నమెంట్ స్కూల్స్ అయితే అలాగూ ఎక్కువ టీచర్స్ ఇస్తారు. ఇలా సింగిల్ టీచర్ హ్యాండిల్ చేసేటప్పుడు ట్రాన్స్‌పోర్ట్ ప్రాబ్లమ్ ని పక్కన పెడితే నిజంగానే మీరే న్యాయం ఎంతవరకు చేస్తారో అన్నారు. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పేరెంట్స్ ఆలోచించి ఒకరే టీచర్ ఉన్నప్పుడు ఇంతమంది పిల్లలకి ఏం బోధిస్తారు, అసలు ఏం చేయగలుగుతారు, ఇది బాగా చెప్పే స్కూల్ కాదేమో అన్న ఒక ఇంప్రెషన్ కూడా పేరెంట్స్ లోకి వెళ్ళే ఇది ఉందా? అపార్ట్ ఫ్రమ్ ట్రాన్స్‌పోర్ట్ ఇంకేమేం మైండ్స్ లో ఉంటున్నాయి ఇప్పుడు? ఖచ్చితంగా మేడం. ఎప్పుడైతే ఈ యాప్స్, ఈ ఏమంటారు, ఈ టెక్నాలజీ బేస్డ్ సిస్టమ్ అనేది ఒక గవర్నమెంట్ తీసుకొచ్చిందో దానివల్ల ఎక్కువ బర్డన్ పడింది ఎవరికి అంటే టీచర్స్ కే పడింది. ఎందుకంటే మిగతా డిపార్ట్మెంట్ లో పోలిస్తే వాళ్ళకి ఎల్డీసీ, యూడీసీ ఇటువంటి తరహా ఎవరో ఒకరు ఉంటారనమాట. బట్ ఇక్కడ టీచర్లు అన్ని కూడా ఈవెన్ మిడ్ డే మీల్ లెక్కల దగ్గర నుంచి, బాత్రూమ్ లెక్కల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా టీచరే చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో దట్టు సింగిల్ టీచర్ అయితే ఇంకా కష్టమైనటువంటి విషయం అది. ఈ ఇన్ని పనులు చేసుకుంటూ వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏమంటారు, ఏ ప్రొఫార్మాలు అడుగుతారో తెలియదు, ఏ ప్రొఫార్మాలో ఏ ఇన్ఫర్మేషన్ అడుగుతారో తెలియదు. అడిగింది పదే పదే అడుగుతూనే ఉంటారనమాట. పైనుంచి హైయర్ అఫీషియల్స్ దగ్గర నుంచి కావచ్చు, ఎంఆర్సీ దగ్గర నుంచి కావచ్చు, ఎంఈఓ దగ్గర నుంచి కావచ్చు, డిఈఓ దగ్గర నుంచి కావచ్చు. అడిగింది అడిగినట్టుగా 5 నిమిషాల్లోనో 10 నిమిషాల్లోనో పెట్టాల్సిన సందర్భంలో పిల్లల్ని పట్టించుకునేటువంటి వెసులుబాటు టీచర్లకి ఎక్కడ ఉంటున్నది? అది పట్టించుకున్నటువంటి సమయంలో ఒక చిన్న క్వెషన్ ఈ మధ్యలో, సారీ టు ఇంటరప్ట్. అదేంటంటే సింగిల్ టీచర్ రన్ స్కూల్స్ అయినా బేసికల్ గా స్కూల్స్ రన్ చేసేటప్పుడు ఒకరు ప్రిన్సిపల్ ఉండాలి, ఒకరు అడ్మినిస్ట్రేటివ్, టీచర్స్ అని లెక్కలు ఉంటాయి కదా. టీచర్ ప్రిన్సిపల్ తో పాటు అడ్మినిస్ట్రేషన్ అవి ఏమన్నా ఉన్నాయా అసలు? వాటిని అవేమి లేవు మేడం, అవేమీ లేవు. సింగిల్ టీచర్ స్కూల్స్ కి ఏమి ఉండవు. ఈవెన్ డబల్ టీచర్ స్కూల్స్ కూడా ఎటువంటి సపోర్ట్ వాళ్ళకి ఉండదు.
మీరన్నట్టుగా హై స్కూల్ ప్లస్ ఈ సింగిల్ టీచర్ డబుల్ టీచర్‌ది ఏంటి నాకిది అర్థం కాలేదు. ఈ కాన్సెప్ట్ డబుల్ ఐడియా టీచర్ లేదు. అంటే అదే మరి. ఇప్పుడు 40+ స్టూడెంట్స్ ఉన్నప్పుడు కానీ, 25+ స్టూడెంట్స్ ఉన్నప్పుడు కానీ, ఏరియాని బట్టి ఇంకొక టీచర్‌ని వాళ్ళు సపోర్ట్ చేస్తారనమాట. ప్రైమరీ సిస్టమ్‌కి ఇద్దరు టీచర్లు ఉండేటట్టుగా. కానీ మాక్సిమం ఎక్కడా కూడా మీరన్నట్టు ఆంధ్ర రెండో స్థానంలో ఉంది అన్నారు. సింగిల్ టీచర్ స్కూల్స్‌లో. అంటే ఎంత మేజర్ ప్రాబ్లమ్‌లో ఉందో అర్థమవుతుంది. ఈ మధ్యనే రీసెంట్‌గా ట్రాన్స్‌ఫర్స్ జరిగారు. ఆ ట్రాన్స్‌ఫర్ జరిగినప్పుడు కూడా అసలు టీచర్స్ సింగిల్ టీచర్ గాదు గదా! కనీసం ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి పలానా ప్లేస్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యి వెళ్లారు ఒక మేడమ్. బట్ అక్కడికి రిలీవర్ రాక ఆ మేడమ్ స్టిల్ ట్రాన్స్‌ఫర్ అయ్యి పాయింట్‌లని కోల్పోయి కూడా ప్రీవియస్ స్కూల్‌లోనే వర్క్ చేయాల్సినటువంటి కండిషన్ అన్నమాట. అంటే ఈవెన్ ట్రాన్స్‌ఫర్‌లో కూడా వాళ్ళకేమి బెనిఫిట్స్ బెనిఫిట్ జరగట్లేదు. ఏమీ లేదు. ఆ సింగిల్ టీచర్స్ దాంట్లోనే అంతే ట్రావెల్ చేస్తూ, అంతే కష్టపడుతూ ఆవిడ అలానే సఫర్ అవుతూ ఇది ఒక్కరి సమస్య కాదనమాట. రాష్ట్రంలో ఉన్న చాలా మంది టీచర్స్, చాలా మంది పాఠశాలల పరిస్థితి ఇదే. ఆ సింగిల్ టీచర్ ఇప్పటికిప్పుడే ప్రొఫార్మా తీసుకొని ఎంఆర్‌సికి రమ్మంటారు. ఇప్పుడు పిల్లల్ని ఎవరు చేసుకుంటారు? ఈ ఉన్న టీచరే వెళ్ళిపోతే పిల్లల్ని ఎవరు చూసుకోవాలి? వాళ్ళకెవరు చదువు చెప్పాలి? వాళ్ళనెవరు ఆహ్ ఉంటుంది ఆ కదా! వాళ్ళ బాధ్యత బాధ్యత ఎవరికి ఉంటుంది? కానివ్వండి, వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది. కనీసం ఇద్దరు పిల్లలు ఉండనివ్వండి, 30 మంది పిల్లలు ఉండనివ్వండి. సమస్య అయితే ఒకటే కదా! ఈ టీచర్ అనేది వెళ్ళిపోతే దానివల్ల ఫలితం ఏంటి? సరే అన్నీ ఆన్‌లైన్ చేయమంటున్నాం గదా! ఇంక వీకెండ్ ఆన్‌లైన్‌లో మాత్రం ఉన్నటువంటి చాలా రూరల్ ఏరియాస్ నెట్ ఫెసిలిటీగా రాదు. నెట్ వచ్చేటువంటి అవకాశం గూడా ఉండదు. ఎంత ఫాస్ట్‌గా పెట్టగలుగుతారు. ఇప్పుడు ఇంకొకటేంటంటే యాప్ అన్ని ఫేషియల్ అటెండెన్స్ దగ్గర నుంచి మొత్తము యాప్స్‌తోనే రన్ అవుతూ ఉంది. ప్రతిదానికి నెట్ అవసరమే గదా! ప్రతిదానికి మనకి నెట్ అవసరము. ప్లస్ మన దగ్గర ఆ ప్రొఫార్మాలు అవసరము. ఇటు పేపర్ వర్కు జేసుకోవాలి. ఇటు ఆన్‌లైన్ వర్క్ జేసుకోవాలి. అన్ని వర్క్స్ సింగిల్ టీచరే జేసుకోవాలి. అది చాలా, చాలా కష్టమైనటువంటి పని. అన్ని యాప్స్ చెప్తే సింగిల్ యాప్ పెట్టినా, సింగిల్ యాప్ బదులుగా 4, 5 యాప్‌లున్నా గాని కష్టమైతే ఒకటే. కష్టమైతే ప్రతి మరి దానికి ఫోటో ప్రూఫ్‌లు, వీడియో ప్రూఫ్‌లు హ్మ్. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎలా చేస్తారు ఫస్ట్ అసలు? అక్కడ ఇంటర్నెట్ కూడా ఉండకపోవడం ఇది. ఇంకొకటి చెప్పండి ఇంటర్నెట్ సుధామూర్తి గారు. ఉండకపోవడం. ఇలా సింగిల్ టీచర్స్ హ్యాండిల్ చేసినటువంటి స్కూల్స్‌లో పెర్ఫార్మన్స్ ఎట్లా ఉంది? స్టూడెంట్స్ రిజల్ట్ గాని, అది ఎఫెక్టివ్‌గా ఉందా? ఏమన్నా అక్కడ కూడా ఆ ఎఫెక్ట్ కనిపిస్తా ఉందా? ఫెయిల్యూర్ రేట్, ఉంటుంది పాస్ కదా మేడం. మిక్స్‌డ్ పెర్ఫార్మన్సే ఉంటుంది ఎప్పుడు గూడా. అంటే ఈవెన్ అది ఎట్లా అంటే చైల్డ్ మైండ్ సెట్‌ని బట్టి చాలా మటుకు ఎడ్యుకేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు చదివే చైల్డ్‌కి గూడా న్యాయం చేయలేకపోయినప్పుడు, ఆ సింగిల్ టీచర్ గూడా తనలో తాను గూడా సఫర్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది కదా! ఇప్పుడు తనకున్నటువంటి ఈ అన్ని సర్కమ్‌స్టాన్సెస్ మధ్యలో సింగిల్ టీచర్‌గా తను చదువుతున్నటువంటి పిల్లవాడికి కూడా న్యాయం చేయలేకపోతున్నాననే బాధొకటి. ప్లస్ అతని అవుట్‌పుట్ గూడా ఎలా ఉంటుంది చెప్పలేం గదా! మనము ఒకవేళ అతను గూడా ఒక ఎలా అంటారు? ఒక డల్ స్టూడెంట్‌గా కూడా తయారయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. థాంక్ యూ సుధా మురళి గారు. నరేంద్ర గారు మీరు చెప్పండి. ఇటువంటి పరిస్థితుల్లో ఆహ్, ఎవరైనా సరే అక్కడున్న పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్‌ల వైపు ఆలోచన మళ్లించడం. గవర్నమెంట్ స్కూల్స్‌ని ప్రమోట్ చేస్తున్నామని టీవీల్లో మీడియా ద్వారా ఎంత చెప్పినప్పటికీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు పేరెంట్స్ మనసులో ఎక్కడో అప్పటి వరకు ప్రైవేట్ స్కూల్స్ మీద కొంచెం సదభిప్రాయం అనేది పూర్తిగా ఫేవరబుల్‌గా మారుతుంది. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ స్కూల్స్ ఇలా పెర్ఫార్మ్ చేసినప్పుడు ప్రైవేట్ స్కూల్‌ల వైపు పేరెంట్స్ మొగ్గు చూపించడం అనేది విద్యా వ్యవస్థపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? తప్పనిసరిగా చూపిస్తుంది. అయితే అంత మాత్రాన ప్రైవేట్ స్కూల్స్‌లో నాణ్యమైన విద్య ఉందని గాని, అక్కడ విద్యార్థులు మంచి బెస్ట్ టీచర్ హ్మ్. ఎడ్యుకేషన్ అది కూడా ఇస్తున్నారని మనం లేదు. చెప్పలేం. వాళ్ళ చెప్పలేము. అన్‌ఈక్వల్ కాంపిటీషన్ తయారవుతున్నాయి. ప్రైవేట్ స్కూల్స్‌లో అసల స్పెండ్ లాట్ ఆఫ్ మనీ అండ్ రిక్రూట్‌మెంట్ అన్నమాట. దానికి ఏజెంట్లు ఉంటారు వాళ్ళకి. వాళ్ళకి కోటాలు ఇస్తారు ఇంతమంది చేర్పించడం కోసం. వాళ్ళ టీచర్‌ల రిజల్ట్స్ కోసం స్టూడెంట్స్ ఎలా రాసినా కూడా కాపీలు చేయించి వాళ్ళే పేరెంట్స్‌కి మంచి రిజల్ట్స్ చూపించడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడలాగా మిగతా యాక్టివిటీస్ ఆటలకి, వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ కానీ అసలు వేరే లేకుండా ఊరినే చదువు మీదే మార్కుల మీదే కాన్సంట్రేట్ చేసి వాళ్ళలో మానసిక వికాసం లేకుండా పిల్లల్ని యంత్రంలాగా తయారు చేస్తున్నారు. అదే లాంగ్ రన్‌లో ఆ విధంగా పిల్లల యొక్క మానసికమైనటువంటి గ్రోత్ కూడా అక్కడ ఉన్న వాతావరణం సరిపోదు. అయినప్పుడు కూడా ఇవాళ కాంపిటీటివ్ వరల్డ్‌లో పేరెంట్స్ ఎక్కువగా ప్రైవేట్ స్కూల్స్ మీదే, కార్పొరేట్ స్కూల్స్ మీద ఆసక్తి చూపిస్తున్నారు. దానికి భరించలేని ఫీజులు కట్టడానికి, దానికి ఖర్చు భరించడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఇవాళ స్కూల్ ఎడ్యుకేషన్‌లో అసల స్కూల్ ఎడ్యుకేషన్‌కే సంవత్సరానికి రూ. 1,00,000 ఫీజులు కట్టేటువంటి అనేక స్కూల్స్ మన హైదరాబాద్‌లో ఇవాళ ఉన్నాయి కట్టాల్సినవి. ఆ విధంగా మామూలు మధ్య తరగతి ప్రజలు కూడా
వాటి మీద తమ ఆదాయానికి తగిన అది అందుకోలేని విధంగా ఉన్నప్పుడు కూడా ఎన్నగా త్యాగం చేసి కుటుంబ పరంగా వాళ్ళు వీటికి సిద్ధపడుతున్నారు. ఈ విధంగా వాటి మీద ప్రభుత్వం రెగ్యులేటరీ మెకానిజం కూడా ఏమి పనిచేయకపోవటం, వాళ్ళు విచ్చలవిడిగా తాగుటం, మరోవైపు ఈ ప్రభుత్వ పాఠశాలని నిర్లక్ష్యం చేయటం కూడా జరుగుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రభుత్వం మేడం గారు చెప్పారు, అసలు వారికి సౌకర్యాలు అసలు ఏమి లేవు. ఇంటర్నెట్, కంప్యూటర్లు ఇస్తారు, కరెంట్ ఉండదు ఆ స్కూల్‌కి. నేను చాలా కాలం క్రితం ఒక ట్రైబల్ ఏరియాలో వెళ్ళాను ఎలక్షన్ టైంలో. అక్కడ సర్పంచ్, ట్రైబల్ ఉమెన్ సర్పంచ్ అన్నమాట. ఆ భర్త వచ్చి మా స్కూల్‌కి 2 కంప్యూటర్లు ఇచ్చారయ్యా అన్నారు. ఏమ్మా మీకు కరెంట్ లేదు కదా! ఏం చేస్తున్నారంటే, ఆ 2 కంప్యూటర్లు మా బీరువాలో పెట్టి జాగ్రత్తగా దాసానయ్యా, పాడైపోకుండా అంటారన్నమాట. ఆ విధంగా పరిస్థితులు అక్కడ ఉన్నాయి అసల. వాటిని వాస్తవ పరిస్థితులు అనుగుణంగా సమస్యలేంటి? వాటిని ఎలా ఎదుర్కోవాలి? లే మొట్టమొదట నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఆయన స్కూల్ ఎడ్యుకేషన్‌ని రిఫార్మ్ చేయాలి, వాటిని బాగా చేయాలని చెప్పి ఆయన స్కూల్ ఇన్స్‌పెక్షన్ చేయటం బిగిన్ చేశారు. అవి చాలా మంది రాజకీయ నాయకులు హెచ్చరించారు. "నువ్వు స్కూల్‌లో జోక్యం చేస్తున్నావు, అసలు రాజకీయాలంతా కూడా టీచర్స్ ద్వారా చేస్తుంటారు. వాళ్ళు అక్కడ స్కూల్స్‌లోనే జరుగుతుంటాయి. వాళ్ళ విధుల్లో నువ్వు జోక్యం చేస్తున్నావంటే రాజకీయంగా నువ్వు మూల్యం చెల్లించాల్సొస్తుందని." ఆయన కూడా చేసి చాలా మంది టీచర్లు స్కూల్స్‌లో పాఠాల కన్నా ఎళ్లి బయట రాజకీయాల్లో ఎక్కువ పాల్గొంటున్నారు అని చెప్పి చర్యలు కూడా తీసుకున్నారన్నమాట. అదే ఒక ఉత్తరప్రదేశ్‌లో కళ్యాణ్ సింగ్ ఆయన ముఖ్యమంత్రి అయిన ఆనాడు ఉత్తరప్రదేశ్ అంటే మాస్ కాపింగ్ ఉండేది స్కూల్స్‌లో, కాలేజెస్‌లో అసల. ఆ డిగ్రీలు విలువ ఉండేది కాదు. ఆయన ఆయన స్కూల్ పరీక్షలు నిర్వహించడం కోసం పకడ్బందీగా 4,000 మంది కాపీలు అలౌ చేసి ఉంటుంటే 4,000 మంది టీచర్స్‌ని ఒక సంవత్సరం సస్పెండ్ చేసి ఆయన స్కూల్ ఎడ్యుకేషన్‌లో క్వాలిటీ పెంచడం కోసం ప్రయత్నం చేశారు. ఆ విధంగా ప్రభుత్వం ఈ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించి అక్కడ వాతావరణాన్ని మెరుగుపరచడం కోసం, అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాన్ని సద్వినియోగం చేసేటం కోసం, ముఖ్యంగా రిక్రూట్మెంట్ విషయంలో కూడా జాగ్రత్త వహించి వాటిని అందరికి కూడా అట్రాక్టివ్ సెంటర్‌గా లెర్నింగ్‌కి మార్చడానికి శ్రద్ధ చూపించాలి. అప్పుడే స్కూల్ ఎడ్యుకేషన్‌లో మనం ఆశించినటువంటి సంస్కరణలు తీసుకురావడం వీలవుతుంది. ఇప్పుడు నూతన విద్యా విధానంలో స్కూల్ ఎడ్యుకేషన్ మీద చాలా కాన్సంట్రేషన్ చేశారు. మాతృభాషలో విద్యా బోధన ప్రోత్సహించాలన్నారు. అయితే అటువంటి వాతావరణం ఇవాళ గవర్నమెంట్ రిక్రూట్మెంట్‌లో వాటిలో మాతృభాషలో చదువుకునే వాళ్ళకి కొంత పర్సెంటేజ్ ఆఫ్ ఉద్యోగాలు ఇవ్వటం, వాటికి ప్రోత్సాహం ఇవ్వటం చేయకపోతే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో దాన్ని తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం వైపు చూసేటువంటి అవకాశం ఉందన్నమాట. ప్రభుత్వ విధానాలు పాఠశాల యొక్క విద్యకి బలోపేతం చేయడానికి ప్రోత్సహించే విధంగా అక్కడ ఉన్నటువంటి నాణ్యత పరిస్థితుల్ని, వాతావరణాన్ని మెరుగుపరిచే విధంగా ఉండాలి. అందుకు ప్రభుత్వంలో రాజకీయ సంకల్పం ఉంటే తప్ప ఇవన్నీ సాధ్యం కాదు. ఓకే. థాంక్ యూ నరేంద్ర గారు. చర్చ ముగింపుకొచ్చాం. ఒక్క ఫైనల్ క్వెషన్. మీరు ఆన్సర్ చేయండి. నరేంద్ర గారు మీరు కూడా. సుధా మురళి గారు మీరు చెప్పండి. టీచర్స్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా సింగిల్ సబ్జెక్ట్‌కి ఒక్కొక్క సబ్జెక్ట్‌కి ఒక్కొక్క టీచర్‌ని పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి గవర్నమెంట్‌ని. అసలు గవర్నమెంట్ రిక్రూట్మెంట్స్ రిలీజ్ చేస్తున్నాము ఎవ్రీ ఇయర్ ఎంప్లాయ్‌మెంట్ టీచర్స్‌కి ఇట్లా డీఎస్సీ అన్ని అనౌన్స్‌మెంట్స్ ఎవ్రీ ఇయర్ డీఎస్సీ గురించి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఎందుకు సింగిల్ టీచర్ అదే ప్రతి సబ్జెక్ట్‌కి ఒక్కొక్క టీచర్‌ని అపాయింట్ చేయాలన్నటువంటి టీచర్స్ ఆర్గనైజేషన్ డిమాండ్ ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? దీనికి ఇప్పుడు ఈ సింగిల్ టీచర్ సమస్యకి ఇప్పుడున్న భవిష్యత్తులో వెరీ నియర్ ఫ్యూచర్‌లో ఏమన్నా సొల్యూషన్ వచ్చే అవకాశం ఉందా? ఈ ప్రాబ్లమ్ ఇలాగే కొనసాగుతుందనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు సుధామురళి గారు? ప్రైమరీ లెవెల్‌లో అయితే ఈ సమస్యకి ఇప్పట్లో పరిష్కారం వచ్చేటువంటి సూచనలేమి కనిపించడం లేదు. అసలు యాక్చువల్‌గా చెప్పాలి అంటే టీటీసీ చేస్తున్నటువంటి అంటే బీఈడీ చేస్తున్నటువంటి వాళ్ళు అదే ప్రైమరీ లెవెల్‌కి అనర్హులు అని కోర్టు తేల్చేసింది. కేంద్రం కూడా తేల్చేసింది. దాంతోటి బీఈడీ చేస్తున్నటువంటి వాళ్ళకి ఎస్‌జిటీలుగా అవకాశం రావడం లేదు. సో, అందరూ కూడా అసలు నేను ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. అంతరిస్తున్నటువంటి జీవజాతుల జాబితాలోకి చేరిపోయే స్థితిలో టీచర్‌లం కూడా ఉన్నామేమోనని నాకు అనిపిస్తూ ఉంది. డీఎస్సీ పెట్టడం మీరు ఆలస్యం అవుతుంది అనొచ్చు. ఈ డీఎస్సీ మీద హోప్స్ ఉండేటువంటి వాళ్ళు చాలా మంది జీవితాలను స్పాయిల్ చేసేసుకొని ప్రైవేట్ టీచర్‌లుగా వెళ్లి అక్కడ ఘటానా కాలేక అంటే సరిపోదు. వాళ్ళకి టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ప్రైవేట్ టీచర్స్‌కి చాలా బర్డెనే ఉంటుంది. ఏదో వాళ్ళు బతకాలి కాబట్టి చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు.
సో 2 రకాలుగాను ఇబ్బందులు పడి ఇటు గవర్నమెంట్ ఉద్యోగం రాక, అటు ప్రైవేట్‌లోను చేయలేక చాలా మంది అసలు బీఈడీ గాని, టీటీసీ గాని వైపు మొగ్గు చూపడానికే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు నేను ఇంటర్ లెవెల్ వరకు టీచ్ చేస్తాను గదా! ఇంటర్ తర్వాత ఎవరైనా టీటీసీ చేసే పిల్లలు ఉంటారా అంటే, నేను 10 ఇయర్స్‌లో కనీసం 10 మంది పిల్లలు గూడా టీటీసీ వైపు వెళ్ళట్లేదు. ఈ అసలు ఈ టీటీసీ చేసే పిల్లలే లేనప్పుడు ప్రైమరీ హెచ్‌ఈటీ ఇంక రిక్రూట్‌మెంట్ జరగడానికి కూడా మనకి అవకాశం అనేది చాలా తగ్గిపోతుంది. ఎందుకు ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క సబ్జెక్ట్ బోధించమని చెప్పారు అంటే, ఖచ్చితంగా ఇప్పుడు వెంటనే 2, 3 సబ్జెక్టులు చెప్పాలంటే టీచర్ మైండ్ గూడా ఎలా వెంటనే అది మారిపోవడానికి మైండ్ గదా! అది హ్యూమన్ బ్రెయిన్ గదా! ఎలా వెంటనే ఇక్కడ తెలుగు చెప్పి, ఇక్కడ హిందీ చెప్పి, ఇక్కడ సైన్స్ చెప్పి, ఇక్కడ మ్యాథ్స్ చెప్పి అది చాలా కష్టం గదా! ఎవరికైనా ఇమ్మీడియేట్‌గా ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్ సారీ టు ఇంటరప్ట్ ఇక్కడ ఆ! ఒకటి. ఖచ్ ఖచ్ ఎవరైనా సరే మీరు ప్రైమరీ టీచర్ అయినా, సెకండరీ టీచర్ అయినా ఒక సబ్జెక్ట్‌కే కదా బీఎడ్ గాని ఏదన్నా ఎగ్జామ్స్ రాసేది. అలాంటప్పుడు బీఈడీ ఎథికల్‌గా అయితే మాత్రం ఒక బీఈడీ చెప్పండి. అయితే మాత్రం ఒక సబ్జెక్టే ఉంటుందండి. 2 సబ్జెక్టులు తీసుకుంటారు. ఆ 2 సబ్జెక్ట్‌లోనే వాళ్ళు టీచర్ అవుతారు. ఈవెన్ టీటీసీకి మాత్రం 4 సబ్జెక్టుల్లోనూ 4 సబ్జెక్ట్స్ చదవాలి. 4 సబ్జెక్టులు టీచ్ చేసే కెపాసిటీ ఉండాలి వాళ్ళకి. ప్రైమరీ ఓకే. లెవెల్‌లో. అందులో స్పెషాలిటీ అంటూ ఏముండదనమాట. అంటే పర్టిక్యులర్ సబ్జెక్ట్‌కి సంబంధించి మనం ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ చేయడం అనేది ఏమీ ఉండదు. ఓకే. మ్యాథ్స్‌కి సో మాత్రమే టీటీసీ చేయడం అట్లా ఏముండదు. బట్ హ్మ్. అది కూడా నేను చెప్పేదదే. ఇప్పుడు ఇద్దరు టీచర్‌లు ఉన్నారనుకోండి. 2 సబ్జెక్టులు మార్చుకోవచ్చు కదా! ఒకళ్ళు నువ్వు అవును. మ్యాథ్స్ చెప్పు, నువ్వు సైన్స్ చెప్పు, నువ్వు తెలుగు చెప్పు, నువ్వు ఇంగ్లీష్ చెప్పు అంటే ఈవెన్ దే ఆల్సో ఫీల్ కొంచెం మెంటల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెయిన్ తగ్గుతుంది గదా! సో, దే విల్ గివ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకి. మంచి ఎడ్యుకేషన్ ఇస్తారు. అలా గాకుండా ఒక టీచరే 1-5 క్లాసెస్‌కి అది కూడా. ఫస్ట్ క్లాస్ మ్యాథ్స్ వేరే ఉంటుంది. సెకండ్ క్లాస్ మ్యాథ్స్ వేరే ఉంటుంది. అట్లాగే ఫిఫ్త్ క్లాస్ వరకు వేరే ఉంటుంది. ఈవెన్ హ్మ్. సబ్జెక్ట్స్ కూడా అలానే ఉంటాయి. బట్ ఒక టీచరే 1-5థ్ క్లాసెస్‌కి 4 సబ్జెక్ట్స్ చెప్పాలంటే ఎలా? ఆమె వెంటనే ఆ రోజుకి ఆ రోజు తన షెడ్యూల్ చేంజ్ చేసుకోవడం అనేది ఎవరికైనా అది కష్టతరమైనటువంటి విషయమే కదా! సుధామురళి గారు సారీ టు ఇంటరప్ట్. ఇంతమంది క్లాసెస్ రన్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సింగిల్ టీచర్ ఒక క్లాస్‌కి మ్యాథ్స్ చెప్తా ఉంటే మిగిలిన 4 క్లాసెస్ వాళ్ళు ఖాళీగానే ఉండాలి కదా! ఖాళీగానే ఉంటారు ఆబ్వియస్లీ. వాళ్ళకేదైనా వర్క్ ఇచ్చేసి తను చేసుకోవాలి. అలాంటప్పుడు రోజుకి 6 పీరియడ్‌లున్నాయి. 6 సబ్జెక్ట్‌లున్నాయి ఒక్కొక్క దానికి అనుకుంటే, ఈ 6 పీరియడ్‌లో అంటే ఒక్కొక్క క్లాస్‌కి ఆన్‌లైన్ యావరేజ్ ఒక 4, 5 క్లాసులుంటే అట్‌లీస్ట్ ఫిఫ్త్ క్లాస్ వరకైనా ఉంటుంది గదా! సో, ఈ లెక్కన చూసుకుంటే ఓన్లీ ఒక్క క్లాస్‌కే అన్ని సబ్జెక్టులు చెప్పగలరు కదా! లేకపోతే ఆ 5 క్లాసులు కలిపి ఒక్క సబ్జెక్టే అవుతుంది కదా! ఒక ఖచ్చితంగా. సిలబస్ ఎలా ఖచ్చితంగా ఫినిష్ చేయగలుగుతారు? జరిగేదైతే అదే. ఒక ఖచ్చితంగా సిలబస్ ఎలా జరిగేదైతే అట్లానే దానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. హ్మ్. మీరన్నట్టుగా 8 పీరియడ్స్ ఉంటాయి మాకు. 8 హ్మ్. పీరియడ్స్‌లో 4 సబ్జెక్ట్స్ తీసుకుంటే 2 క్లాసెస్‌కే మాక్సిమంగా మనం ఒక ఫుల్ డేలో మనం చెప్పగలుగుతాం. బట్ ఇక్కడ అదే హ్మ్. ఇది పెద్ద డ్రాబ్యాక్ ఇది. చాలా పెద్ద ఇష్యూ అన్నమాట. ఇంకొకటేంటంటే ఈ మధ్య వర్క్ బుక్స్ అని ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ వర్క్ బుక్స్ కూడా పిల్లల దగ్గర ఇక్కడే రాయించాలి వాళ్ళు. ఇంటి దగ్గర కాదు. ఇంటి దగ్గర పేరెంట్స్ ఇల్లిటరేట్స్ ఉంటారు మోస్ట్‌లీ. సో, హ్మ్. ఇన్ని పనులు టీచరు ఒక్కళ్ళే ఇక్కడే చేయాలి అది కూడా. ఓకే. ఆలోచించండి మీకు వాళ్ళ మధ్య వాళ్ళ పైన ఎంత బర్డెన్ అనేది ఉంటుందో ఆలోచించండి. అదే అసలు ఇన్ని సబ్జెక్ట్స్ అసలు టీచ్ ఇప్పుడు చేయడానికే టైం సారంగా సరిపోదు. కన్నవరు మాతృభాషలో బోధన దాన్ని ప్రోత్సహిస్తున్నారని. ఏమీ లేదు. మాతృభాషను ఎత్తి అటక మీద పెట్టేశారు. అసలు మాతృభాషలో బోధన చేయడమే నేరం అనేటట్టుగా అయిపోయింది. టోటల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చేసేస్తున్నారు. టోటల్ అంటే ఇది తప్పా, రైటా అనడం కంటే మాతృభాషలో ఎప్పుడైతే ప్రైమరీ ఎడ్యుకేషన్ వస్తుందో, అప్పుడు వాళ్ళకి ఏ లెవెల్‌లో అయినా, ఏ భాషలో అయినా కంటెంట్ అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ డెవలప్ అవుతుంది. ఫస్ట్ మన మాతృభాషలో మనకి ఏదైనా, ఏ సబ్జెక్ట్ అయినా రాగలిగితే దాని మీద మనం తెలుగులో ఒక సినిమా చూస్తాం మేడం. ఇంగ్లీష్‌లో ఒక సినిమా ఏది మనకి ఎక్కువ క్యారీ అవుతుంది? అంటే తెలుగు మనం తెలుగు ఆటోమేటిక్. మాతృభాష కాబట్టి తెలుగులో అంటే తెలుగులో నేర్చుకున్నప్పుడు తెలుగులో మనకి బాగా పట్టు ఉన్నప్పుడే మనం మిత్ర భాషల్ని త్వరగా నేర్చుకోవడానికి కూడా అవకాశం ఏర్పడదు. అంటే ఎవరి మాతృభాషలో వాళ్ళకి. తెలుగంటే తెలుగని కాదు. ఎవరి మాతృభాషలో వాళ్ళకనమాట. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చిన్నప్పటి నుంచే పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అందరికీ అది అందుకోగలిగే శక్తి ఉండదు. ఆ శక్తిని తేవడానికి కూడా టీచర్‌లకి తలకు మించిన పనే అవుతుంది. మీరన్నట్టుగా 2 క్లాసులకు మాత్రమే న్యాయం చేయగలుగుతాం 8 పీరియడ్స్‌లో. ఇక మిగతా 3 క్లాసులకి న్యాయం చేయలేం. దానికి షెడ్యూల్ యేసుకొని కష్టపడడం అనేది అది చాలా చాలా డిఫికల్ట్ అయినటువంటి విషయం. అసలు సో, ఆలోచించడానికి రేపు కూడా నియర్ కష్టం. ఫ్యూచర్‌లో పరిష్కారం లేదంటారా? అంటే ఎక్కువ ఎలా స్టాఫ్ ఉంటుంది? అంటే ఎలా ఉంటుంది. ఉంటుంది. తీసుకొని రావచ్చు. ఇక్కడ హ్మ్. ఏంటి వాళ్ళు ఆలోచించేదేంటి అంటే అన్ని నానా రకాల ఆలోచనలుంటాయి. ఒక సాలరీ పరంగా కావచ్చు, ఏదో వాళ్ళ ఆర్థిక సమస్యలు, సామాజిక పరమైన సమస్యలు
ప్రతిదీ ఇప్పుడు ఏమైపోతుందంటే రాజకీయం అయిపోయింది కదా! విద్యను కూడా రాజకీయం చేసేసారు. ఇంకా అటువంటప్పుడు మనం ఏం మాట్లాడాలి, ఏం చేయాలన్నది కూడా మాకైతే అసలు అర్థం కాని పరిస్థితి. మేము ఏం మాట్లాడాలన్న దానికి కూడా స్వతంత్రం లేదు. మీరు అడిగారు కాబట్టి నేను ఆలోచించి చర్చకొచ్చాను గానీ, ఈవెన్ మా కష్టాలు చెప్పుకోవడానికి గూడా ఎటువంటి యూనియన్ గాని, ఎటువంటి వాళ్ళు గాని బయటికెళ్ళి ఏదో ఒక పరిష్కార దిశగా ప్రయత్నిద్దామని గాని మీరు గమనిచ్చారో లేదో గత 10 సంవత్సరాలుగా ఎక్కడ ధర్నాలు లేవు, రాస్తారోకోలు లేవు. కనీసం సమస్యల మీద ఒక రకమైనటువంటి ఏమంటారు రోడ్ల మీదకి రావడం గాని సమస్యలు లేవా? బోలెడున్నాయి సమస్యలు. స్కూల్ పరంగా ఉన్నాయి, పిల్లల పరంగా ఉన్నాయి, టీచర్ల పరంగా ఉన్నాయి. చాలా కానీ ఎవరమైనా వస్తున్నామా? రాలేని పరిస్థితి. అంటే ఏం మాట్లాడితే ఏ కేసు బుక్ చేస్తారు? ఏం మాట్లాడితే ఎటువంటి పరిణామాలు మనం ఎదుర్కోవాల్సొస్తుందో అని రాతలు లేవు, మాటలు లేవు, చేతలు అసలే లేవు. వచ్చామా వాళ్ళు చెప్పింది ఆ రోజు ఏం షెడ్యూల్ ఇచ్చారో అది చెప్పుకున్నామా, వెళ్ళామా. ఇట్లా ఉందన్నమాట మా పరిస్థితి. ఇంకా థాంక్ యూ సో మచ్. సో చాలా ఆవేదనలే ఉన్నాయి కథలు. మీ బాగా చెప్పడంలో కూడా. మీరు సింగిల్ టీచర్ కాకపోయినా, సింగిల్ టీచర్ రన్నింగ్ స్కూల్‌లో లేకపోయినా గవర్నమెంట్ స్కూల్‌లో ఉన్నారు. నరేంద్ర గారు ఫైనల్‌గా మీరేమనుకుంటున్నారో కన్క్లూడ్ చేయండి సార్. నిజంగా పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. ప్రాథమిక విద్యలో మేడం గారు చెప్పిన దాన్ని బట్టి. ఇది నిజంగా ప్రభుత్వం ఈ రంగాన్ని పూర్తిగా గతంలో దీనికి ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే చాలా ప్రాధాన్యత ఇచ్చేది ప్రభుత్వం. దాంట్లో రిక్రూట్‌మెంట్ విద్యార్థులను చేసుకోవడంలో గాని, టీచర్స్ రిక్రూట్‌మెంట్‌కి గాని చాలా కనీసం అసల 10 సంవత్సరాలుగా చెప్పుకోదగిన టీచర్స్ రిక్రూట్‌మెంట్ లేదు. విద్యార్థుల్ని ఇచ్చి స్కూల్స్‌ని విద్యార్థులు ఎక్కువ మంది వచ్చేట్టు కూడా ప్రభుత్వ పరంగా పెద్దగా ప్రయత్నాలు సాగట్లేదు. ఈ అనేక కారణాల వల్ల మరో రకంగా ప్రైవేట్ స్కూల్స్ మీద ఎటువంటి నియంత్రణ గాని, రెగ్యులేషన్ గాని లేకపోవటం వలన ఈ విధంగా ఒక అన్‌ఈక్వల్ పోటీలు ఏర్పడి క్యాజువాలిటీగా తయారవుతున్నాయి ప్రభుత్వ పాఠశాలలు. ఇది ప్రభుత్వ పాఠశాలలు గనక బలహీనపడితే ఈ విధంగా తయారైతే అది ప్రైవేట్ పాఠశాలలు మరీ ఇంతగా అధ్వానంగా కేవలం వ్యాపార కేంద్రాలుగా మారేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్‌గా తీసుకొని ఈ సమస్యలు ముఖ్యంగా విద్యార్థుల్ని ఎక్కువ మందిని స్కూల్స్ పాటు వచ్చేట్లు అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఉపయోగించే విధంగా చూడటం. మరొకటి టీచర్స్ యొక్క రిక్రూట్‌మెంట్ విషయంలో గాని, వాళ్ళ యొక్క వర్క్ సరైనటువంటి అసల సింగిల్ టీచర్ యొక్క ఎక్కడో మారుమూల ట్రైబల్ ఏరియాస్‌లో 10 కిలోమీటర్లు నడిస్తే తప్పితే ఇక్కడ గ్రామంలోని చోట్ల సింగిల్ టీచర్ తప్పనిసరి పరిస్థితుల్లో ఉండే అర్థం ఉంది గానీ, ఇవాళ పట్టణాల్లో కూడా సింగిల్ టీచర్ పాఠశాలలు ఉన్నాయంటే అది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం ఇది మాత్రమే అది మనకు స్పష్టమవుతుంది. ఇటువంటి పరిస్థితులు ఏర్పడకుండా ఈ పరిస్థితుల్ని నుంచి ప్రాథమిక విద్యని కాపాడి దాన్ని పరిపుష్టి కలిగించడం కోసం ప్రభుత్వం రాజకీయ సంకల్పాన్ని వ్యక్తం చేసి ఆ విధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. థాంక్ యూ నరేంద్ర గారు. సుధామురళి గారు మీకు స్పెషల్‌గా థాంక్స్. ఎందుకంటే ఎవరైనా సఫర్ అవుతున్నప్పుడు, ఉద్యోగంలో ఉన్నప్పుడు వచ్చి మాట్లాడడానికి చాలా ఆలోచిస్తారు. మీరెంత షార్ప్‌గా రాస్తారో, అంతే షార్ప్‌గా అసలు దీని వెనకున్నటువంటి ఎన్నో విషయాలు చెప్పారు. అంటే సింగిల్ టీచర్ రన్ స్కూల్స్ అంటే అంతవరకే ఆలోచిస్తాం గానీ, అటు స్టూడెంట్స్ గూడా ఈక్వల్‌గా ఎఫెక్ట్ అవుతున్నారు. టీచర్ అసలు అన్ని క్లాసులకి చెప్పే స్కోపే లేదు. ఎంత ఇంపాసిబుల్ 24 అవర్స్ ఎవరు స్కూల్ పెట్టలేరు. 24 అవర్స్ ఆ మనిషి ఏ మనిషి పని చేయలేరు. 8, 9 అవర్స్‌లో ఒక 2, 3 క్లాసెస్ కూడా కవర్ చేయలేని సిట్యుయేషన్. ఇది ఎంత సీరియస్ సమస్య. ఎందుకంటే ప్రాథమిక విద్య బలంగా లేకుండా సెకండరీ స్కూల్‌లో వీళ్ళకి ఫౌండేషన్ ఏం లేకుండా సెకండరీ స్కూల్ అది కూడా ఇంకా హై స్కూల్ కూడా వాళ్ళెంత ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్‌లో పెట్టిన మాకు 6th క్లాస్‌కొచ్చే వాళ్ళకి మేము ఆలు, ఏబీసీడీలు 1, 2, 3లో నేర్పించుకోవాల్సిన పరిస్థితి మేడం. ఎందువల్లంటే అక్కడ టీచర్స్‌ని మేమేం తప్పు పట్టలేని పరిస్థితి. వాళ్ళు వాళ్ళు సింగిల్ కూడా టీచర్‌గా వాళ్ళు ఎన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నారో మాకు బాగా అర్థమవుతుంది. మాకు బాగా తెలుసు. చూస్తూ ఉంటాం గదా! చుట్టుపక్కల సింగిల్ టీచర్స్ పరిస్థితి ఏంటి అనేది. సో, అందుకని వాళ్ళు 6th క్లాస్‌కి మా దగ్గర 80 మందొచ్చేస్తారు. 90 మందొచ్చేస్తారు. అప్పుడు 1, 2 నేర్పించుకొని 9th క్లాస్‌కొచ్చేసరికి వాళ్ళకి చదవడం, రాయడం నేర్పించుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో దాదాపు 50, 60 మంది అలానే ఉంటారు. ఇటువంటప్పుడు మేము సెకండరీ ఎడ్యుకేషన్ కూడా ఎలా మేము ఒక పర్ఫెక్ట్ వేలో ఎలా తీసుకురాగలుగుతాం? ఎలా చేయగలుగుతాము? ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడున్న మెయిన్ బర్డెన్ రిజల్ట్. ఇప్పుడు సార్ 5,000 మంది టీచర్‌లని అంత దూరం టీచర్‌లని లాక్కెళ్ళిందెవరు? ఎందుకు 5,000 మంది టీచర్‌లు అసలు టీచర్ అంటేనే తప్పు చేయడానికి భయపడతారు. అటువంటప్పుడు 5,000 మంది టీచర్‌లు సస్పెండ్ అయ్యేదాకా తప్పు చేసే స్థితికి తీసుకెళ్ళిందెవరు? గవర్నమెంట్.
రిజల్ట్. ఇక్కడ బేసిక్ లెవెల్‌లో బేసిక్ నీడ్స్ ఏంటి, బేసిక్ ప్రాబ్లమ్స్ ఏంటి తెలియకుండా నువ్వు 100% రిజల్ట్ రావాలి. నువ్వు పలానా 600కి 590 మార్క్స్ తెప్పించాలి. లేదంటే నీ ఏదో ఒక పనిష్మెంట్ ఉంటుంది. షోకాజులు ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము అని చెప్పినప్పుడు ఆ టీచర్ ఏం చేయగలుగుతారు ఇంకా? ఏం చేయగలుగుతారు చెప్పండి? ఏదో ఒక వే చూసుకునే కదా ఉంటది. చూసుకోవాలి తప్పదు. ఎందుకంటే ప్రెషర్ అట్లా ఉంటదనమాట. ఆ ఎగ్జామ్స్ టైమ్‌లో ఇక్కడ ప్రైమరీ లెవెల్‌లో ఎడ్యుకేషన్ లేదు. సెకండరీ లెవెల్ ఎడ్యుకేషన్ తెప్పిద్దామంటే ప్రైమరీలో లేకుండా సెకండరీలో తెప్పించుకోవడానికి ప్రైమరీ నీడ్స్ అన్ని కావాలి వాళ్ళకి. చదవడం, రాయడం, ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ అంటారు మేము. లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్, రీడింగ్. ఇవి వస్తే తప్ప ఇవి వస్తే తప్ప మేము హైయర్ ఎడ్యుకేషన్‌కి వాళ్ళనేమి తీసుకోలేం. ఇవన్నీ నేర్పించుకొని వాళ్ళని ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ చేయించి ఆ పబ్లిక్ లెవెల్‌లో తీసుకెళ్ళి అప్పుడు రిజల్ట్ తెప్పించుకోవాలి అంటే ఇంకేం చేయాలి? ఇంకా అది వాళ్ళు ఎంత పాస్ కష్టతరమైనటువంటి ఉంటుంది. వాళ్ళకి హ్మ్. మంచి మార్కులు పక్కన పెట్టండి. పాస్ చేయించడమే టీచర్స్‌కి ఒక పాస్ యజ్ఞంలా చేపించడమే ఉంటుంది. చాలా కష్టమైనటువంటి విషయం కదా! మరి ఆహ్, ఇంకా టీచర్ అల్టిమేట్‌గా సఫర్ అయ్యేది ఎవరు? టీచర్‌లే. అటు సఫర్ అయ్యే టీచర్‌లే, ఇటు రిజల్ట్ పరంగా సఫర్ అయ్యే టీచర్‌లు, ఎటు సఫర్ అయ్యేది కూడా టీచర్‌లు. ఇప్పుడు సార్ అన్నట్టు ఇప్పుడు మా స్కూల్ సరౌండింగ్స్‌లో 4, 5 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయనుకోండి. పర్మిషన్ ఇస్తున్నది ఎవరు? నువ్వే పర్మిషన్ ఇస్తున్నావు. మళ్ళీ గవర్నమెంట్ స్కూల్‌కి పిల్లలు రాలేదు. ఈ 4 స్కూల్స్‌కి నువ్వు పర్మిషన్ ఇవ్వకపోతే పిల్లలు ఎక్కడికెళ్తారు? చచ్చినట్టు గవర్నమెంట్ స్కూల్‌కొస్తారుగా. ఇక్కడ చదువుకుంటారు గదా! ఇక్కడ నేర్చుకుంటారు గదా! నిన్నెవరు పర్మిషన్ ఇమ్మన్నారు? అడగడానికి లేదు. అడిగే అవకాశము అసలే లేదు. అన్నీ ప్రైవేటైజేషన్ చేయడం ఏంటే అంటే విద్యని అమ్ముకోవడం అనేది ఏంటి అంటే అది గత 20 ఏళ్లుగా బాగా పాతుకుపోయినటువంటి ఒక 20 ఏళ్ల నుంచి ఎక్కువైపోయింది. వీధికొక ప్రైవేట్ స్కూల్ అయిపోతున్నప్పుడు ఇంకా ఏం చెప్పగలుగుతాం గవర్నమెంట్ టీచర్‌లుగా. ఈ మధ్య ఏం చేశారు? కనీసం 5, 6 కిలోమీటర్లకు ఒక గవర్నమెంట్ స్కూల్ అని పెట్టారు. 5 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఒక చిన్న పిల్లవాడు స్కూల్‌కి ఎలా వస్తాడు? ఆ సరౌండింగ్‌లో ఉన్న కాన్వెంట్‌కెళ్తాడే తప్ప 5 కిలోమీటర్ల పాటు ఆ పిల్లవాడు ట్రావెల్ చేసి ఒక స్కూల్‌కి ఎలా వస్తాడు? చిన్న పిల్లవాడు అది ఒకటో తరగతి, రెండో తరగతి చదివేటువంటి పిల్లవాడు. సర్వశిక్ష అభియాన్ ప్రకారం ఎవ్రీ 1 కిలోమీటర్ స్కూల్ ఉండాలి. ఒక విద్యార్థి ఉన్నా కూడా అది మార్చారు సార్. అది మార్చారు. లాస్ట్ మా గవర్నమెంట్‌లో అది మార్చారు. మళ్ళీ ఇదే రేషనలైజేషన్ అన్నారు కదా! ఆ రేషనలైజేషన్‌లోను స్కూల్స్ మెర్జింగ్‌లోను చాలా స్కూల్స్ పోయాయి గూడా. చాలా మంది టీచర్స్ గూడా ఇప్పటికి పూల్‌లో ఉంటున్నారు. డీఈఓ పూల్‌లో ఉన్న టీచర్లు చాలా మంది ఉన్నారు. రిక్రూట్‌మెంట్ సంగతి పక్కన పెడితే రిక్రూట్‌మెంట్‌లో అంటే కొన్ని లక్షల మందితో పోటీ పడి జాబ్ తెచ్చుకొని గూడా ఇప్పటికి డీఈఓ పూల్‌లో ఉన్న టీచర్లున్నారు. స్కూల్ ఎత్తేయడం వల్ల. స్కూల్ రేషనలైజేషన్ చేయడం వల్ల. వాళ్ళకి ఎప్పుడు ఎక్కడికి పంపిస్తారో తెలీదు. ఎప్పుడు ఏ పని జెప్తారో తెలీదు. ఎప్పుడు ఏ పోస్టింగ్ ఇస్తారో అర్థం గాదు. ఎప్పుడు గవర్నమెంట్ ఏ పని జెప్తే ఆ పని జేయాలి. ఆ పోస్టింగ్‌కెళ్ళిపోవాలి. ఆ పని జేసుకొని ఉండాలి. వాళ్ళకొక స్థిమితం లేదు. ఇప్పుడు మేము ఈ స్కూల్‌లో పని జేస్తున్నాము. ఓకే. ట్రాన్స్‌ఫర్ వచ్చేదాకా ఈ స్కూల్‌లో పని జేస్తాము. ఈ స్కూల్ సరౌండింగ్స్ గురించి మాకు తెలుసు. ఇక్కడ పిల్లల గురించి పాటు మాకుంది అని మేము కొంతకాలమైనా స్థిమిత పడతామనమాట. వాళ్ళ పరిస్థితి అది గూడా గాదింకా. వాళ్ళు ఇప్పుడు ఈ రోజు ఈ స్కూల్‌లో టీచర్ లేరు. ఇక్కడికెళ్ళాలంటే అక్కడికెళ్ళాలి. అక్కడ పిల్లలు వాళ్ళ బేసిక్ నాలెడ్జ్ తెలీదు ఆ టీచర్‌లకి. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏముండదు. ఆ రోజెళ్లారా, ఆ రోజు ఆ పిల్లలకి పాఠం చెప్పుకున్నారా, వచ్చారా. మళ్ళీ పక్క రోజో లేదా పక్క వారమో ఇంకొకడికి దగ్గరికెళ్తే అక్కడ చెప్పుకోవాలి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న టీచర్లు గూడా ఉన్నారండి. ఏం చెప్తాం? అయ్యా! చాలా డీఈఓ పూల్ అంటారు వీళ్ళని. పూల్ అంటే అదే ఈ రేషనలైజేషన్ వీటి వల్ల పోస్టులు పోయాయి. పోస్టులు పోవడం వల్ల ఆల్రెడీ రిక్రూట్ అయిన టీచర్స్‌ని ఏం చేయాలి అంటే ఒక దగ్గర పెడతారు. ఒక డీఈఓ పూల్ లాంటి చోట పెడతారు. వాళ్ళకి ఎప్పుడు ఏ వర్క్ అలాట్ అయితే ఆ వర్క్ చేస్తూ ఉంటారు. అది. బతకడం ఓకే. కోసం తప్పదు. ఏదో ఒకటి చేయాలి. థాంక్ యూ సో మచ్ సుధా మురళి గారు అండ్ నరేంద్ర గారు. థాంక్ కొత్త యూ మేడం. థాట్స్ నిజంగా మా చాలా బాగా మాట్లాడారు. అసలు ఎన్ని సమస్యలున్నాయని మాకు కూడా గొంతులో ఉన్న ఆవేశాన్ని తగ్గించుకోవచ్చు. ప్రాథమిక విద్యలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలీదు. వి ఆల్ బ్లేమ్ యాక్చువల్లీ. అందరూ నిందిస్తాం గానీ, నిందల వెనక టీచర్స్‌కి ఇన్ని వ్యధలున్నాయని మాత్రం మీ వల్లే తెలిసింది. స్పెషల్ థాంక్ చాలా యూ టు యూ. సఫర్ అయ్యాం మేడం. టీచర్స్ కమ్యూనిటీని చాలా దిగజార్చినట్టు మాట్లాడితే లిటరల్‌గా కళ్ళల్లోంచి రక్తం కారంది ఒకటే మాకు తక్కువ. ఏ టీచర్ ఏ స్టూడెంట్‌కి అన్యాయం చేయరు మేడం. ఏ టీచర్ గూడా ఎందుకంటే ఆ టీచరు పొజిషనే అట్లాంటిది. చెప్తున్నాను హోల్ హార్టెడ్‌తో ఏ టీచర్ గూడా ఈవెన్ ఇప్పుడు నేననేది ఒకటే మేడం. ఇప్పుడు 20 మంది టీచర్లు ఉన్న దగ్గర ఒక టీచర్ ఎవరైనా తప్పు చేశారనుకోండి. 20 మంది టీచర్లు చెప్పేది ఏ మీడియా బయట పెట్టదు. 20 మంది టీచర్లు పిల్లల కోసం పాటుపడేది ఏ మీడియాను కవర్ చేయదు. కేవలం ఒక టీచర్ ఎవరైతే తప్పు చేస్తారో దాన్ని మాత్రమే అదే రాజకీయ నాయకుల విషయంలో ఆలోచించండి. ఒక్క ఎమ్మెల్యే మంచి పని చేస్తే ఆ ఎమ్మెల్యేనే హైలైట్ చేస్తారు. మిగిలిన 10 మంది ఎమ్మెల్యే అంటే మాట్లాడుతున్నాను ఇది పబ్లిక్ అయితే ఏమవుద్దో నాకు తెలీదు. అయినా పర్లేదు. హ్మ్. అంటే అలా అలా ఉంది మన పరిస్థితి. మన సమాజ పరిస్థితి కూడా అలానే ఉంది.
ఆ! ఏం చేద్దాం? ఏం కంక్లూడ్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. బట్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అట్‌లీస్ట్ ఇప్పుడు వస్తూ ఉంది. డిమాండ్ అయితే వస్తూ ఉంది. అట్‌లీస్ట్ ఎవ్రీ సబ్జెక్ట్‌కి కాకపోయినా మీరన్నట్టు ఒక 2, 3 సబ్జెక్ట్స్‌కైనా ఈ ప్రైమరీ లెవెల్‌లో ఒక టీచర్‌ని పెడితే సింగిల్ టీచర్‌లో టీచర్స్ ఎంత సఫర్ అవుతున్నారో స్టూడెంట్స్ కూడా బేసిక్స్ లేక అంతే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అటు స్టూడెంట్స్, టీచర్స్ ఇద్దరికీ కూడా మేలు జరుగుతుంది. టీచర్ స్ట్రెస్‌లో ఉంటే సరిగ్గా టీచ్ చేయలేరు. టీచ్ చేయడానికి టైం లేదు. కొత్త టీచర్స్ ఎప్పటికప్పుడు వస్తుంటే వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేరు. సో, ఈ సిట్యుయేషన్‌లో ఈ డిమాండ్స్ మధ్య తెలుగు రాష్ట్రాలు సెకండ్ అండ్ సిక్స్త్ పొజిషన్స్‌లో ఉన్నాయి కాబట్టి కొంత గవర్నమెంట్స్ దృష్టి పెట్టి వర్క్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాం. స్పెషల్ థాంక్స్ టు సుధా మురళి గారు అగైన్. అలాగే నరేంద్ర థాంక్ యూ. గారు. థాంక్ యూ సో మచ్ ఈ డిస్కషన్. థాంక్ యూ. థ్యాంక్ యూ.